శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 51వ నామమైన సర్వాభరణ భూషిత అనే నామంలో ఎపిసోడ్ 6 ఈరోజు వీడియో చెప్పుకుందాం. ఈరోజు వీడియోలో సర్వాభరణ భూషిత అనే నామానికి నవగ్రహాలు నవరత్నాలు అమ్మవారికి ఎలా ఆభరణాలయ్యాయో చెప్పుకుందాం. చూడండి, ఈ రోజుల్లో జాతకం అనే మాట వినగానే చాలామంది ముఖం మారిపోతూ ఉంటుంది. అంటే శని దశ నడుస్తుందనో, రాహు ప్రభావం వల్లనో, కేతు ప్రభావం వల్లనో, కుజదోషం ఉందనో, చంద్రుడు బలహీనపడిపోయాడనో, ఇలా ఏవేవో చెప్పగానే అవి విని మనం భయపడిపోతూ ఉంటాం. ఇక ఏ పని చేసుకుంటున్నా కూడా అదే గుర్తొస్తుంటుంది. రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇక నా జీవితం ఇలానే ఉంటుందా, నా పిల్లలకి ఏమన్నా అవుతుందా, ఉద్యోగం పోతుందా, డబ్బు సమస్యలు వస్తాయా, ఆరోగ్యం ఏమన్నా క్షీణిస్తుందా అని మనసు లోపల ఒకటే కలవరపడుతూ ఉంటాం. దీనికి ఇంకా కొంతమంది యూట్యూబుల్లో ఈ రాశి వారికి ఈ రోజు నష్టం జరగబోతుందనో, ఈ దశలో జాగ్రత్తగా ఉండాలనో ఇలా చెప్తూ వాటి టైటిల్స్ ని ఇలా పెడుతూ ఉండటం వల్ల ఇంకా ఎక్కువగా ఆందోళన పడిపోతూ ఉంటాం. ఇంకొంతమంది ఈ రాశి వారు ఈ రత్నం ధరించాలని, ఫలానా రాశి వారు ఈ రత్నం ధరించాలని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పి భయపెడుతూ ఉంటారు. ఏంటి అసలు ఇవన్నీ? ఈ నవగ్రహాలేంటి, ఈ నవరత్నాలేంటి, ఈ జ్యోతిష శాస్త్రం ఏంటి, వీటన్నిటి గురించి అమ్మవారి నామంలో ఎందుకు ప్రస్తావించారు అంటే, చూడండి, ఇక్కడే మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ నవగ్రహాలు అంటే ఇవన్నీ కూడా మన శత్రువులు కాదు, అవి అమ్మవారి ఆజ్ఞలో పనిచేసే శక్తులు. నవరత్నాలు అంటే ఏవో మెరిసే రాళ్ళు లాంటివి కాదు, అవి గ్రహ శక్తులను గుర్తు చేసే చిహ్నాలు మాత్రమే. లలితా సహస్రనామంలో అద్భుతమైన నామమే ఈ సర్వాభరణ భూషిత అనే నామం. ఈ నామం వినగానే అమ్మవారు అన్ని రకములైన ఆభరణాలతో అలంకరింపబడి ఉంది అని మనం చెప్పుకున్నాం. అయితే బాహ్యనామం చూసుకుంటే అమ్మవారు బంగారం, వజ్రాలు, ముత్యాలు, హారాలు ఇలా ధరించి కనిపిస్తారు అని చెప్పుకున్నాం. కానీ లోపలికి వెళితే ఇంకొక గొప్ప రహస్యం తెలుస్తుంది. అమ్మవారి ఆభరణాలన్నీ కూడా మనం వేసుకుండే సాధారణ బంగారు ఆభరణాలు లాంటివి మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి శక్తి కూడా అమ్మవారికి ఆభరణమే. సూర్యుడు అమ్మవారికి ఆభరణమే, చంద్రుడు అమ్మవారికి ఆభరణమే. చూడండి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నామాలన్నిట్లో సూర్య చంద్రుల గురించే ఎక్కువ చెప్పుకుంటూ వచ్చాం. ఆ సూర్య చంద్రులే అమ్మవారికి ఆభరణాలు అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ సర్వాభరణ భూషిత అనే నామంలో అమ్మవారి ఆభరణాలలో ఏమేమి ఉన్నాయో ఇంకా లోతుగా ప్రస్తావించారనమాట. చూడండి, సూర్యుడు అమ్మవారి ఆభరణం, చంద్రుడు అమ్మవారి ఆభరణమే, శని కూడా అమ్మవారి ఆభరణమే, రాహుకేతువులు కూడా అమ్మవారి ఆభరణమే, ఈ నవగ్రహాలు కూడా అమ్మవారి ఆభరణమే అని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పబోతున్నాను. ఈ ఉదాహరణతో ఇక నుంచి నవగ్రహాల మీద కానీ, నవరత్నాల మీద కానీ, జ్యోతిష్య శాస్త్రం వల్ల కలిగే భయాలన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నమాట. మనందరం కూడా ఒకసారి ఇలా ఊహించుకోవాలి. అమ్మవారు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. అమ్మవారి కిరీటంలో సూర్యుడి తేజస్సు అనేది మెరుస్తూ ఉంటుంది. అమ్మవారి నుదుటిపై ఉన్న చంద్రుడి నుంచి చల్లదనం కురుస్తూ ఉంటుంది. అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాల నుండి కుజుడిలోని ధైర్యం కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి మాటలలో బుధుడి యొక్క బుద్ధి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి హృదయంలో గురువు గారి జ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారి సౌందర్యంలో శుక్రుడి యొక్క కాంతి ఉంటుంది. అమ్మవారి పాదాల దగ్గర శనిదేవుడు వినయంగా నిలబడి ఉంటాడు. అమ్మవారి మాయా వస్త్రంలో రాహువు రహస్యంగా మెరుస్తూ ఉంటాడు. అమ్మవారి ధ్యానాగ్నిలో కేతువు లోపలికి పిలుస్తూ ఉంటాడు. ఈ దృశ్యాన్ని ఎవరైతే ఒక్కసారి వాళ్ళ మనసులో ధ్యానించుకోగలుగుతారో ఈ నవగ్రహాల మీద భయం అనేది తగ్గిపోయిద్ది అనమాట. అలానే నవరత్నాలు కూడా ఇక్కడికే వస్తాయి. చూడండి, మన సాంప్రదాయంలో మాణిక్యం సూర్యుడికి చిహ్నం, ముత్యం చంద్రుడికి, పగడం కుజుడికి, మరకతం బుధుడికి, పుష్యరాగం గురువుకి, వజ్రం శుక్రుడికి, నీలం శనికి, గోమేధికము రాహువుకు, వైడూర్యం కేతువుకి అని చెప్తున్నారనమాట. ఇవన్నీ కేవలం ధరించడానికి ఉపయోగపడే రాళ్ళు లాంటివి కాదనమాట. ఒక్కొక్క రత్నం, ఒక్కొక్క గ్రహం మన జీవితంలో ఏమి నేర్పిస్తుందో గుర్తు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక తల్లి తన పిల్లవాడికి ఒక్కొక్క ఆభరణం వేసి ఇది అందంగా ఉందా, ఇది అందంగా ఉందా అని వేసుకుంటూ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అలాగే అమ్మవారు కూడా ఈ నవగ్రహాలను నవరత్నాలు లాగా ధరించి మన జీవితాన్ని మెల్లగా మలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ నవగ్రహాలకి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటంటే, చూడండి, ఒక డాక్టరు మన రిపోర్ట్లన్నీ చూసి శరీరంలో ఏవి తక్కువయ్యాయి, ఏమి ఎక్కువయ్యాయి అని చెప్తాడు కదా. అలాగే జాతక చక్రం కూడా మన జీవితంలో ఏ గ్రహశక్తి ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ రిపోర్ట్లు చూసి భయపడిపోవటం పరిష్కారం కాదు కదా. సరైన ఆహారం, సరైన జాగ్రత్త, సరైన చికిత్స తీసుకుంటే శరీరం చక్కగా మారుతుంది. అలాగే జాతకంలో కూడా ఏ గ్రహం బలహీనంగా ఉందో, ఏ గ్రహం బలంగా ఉందో తెలుసుకుంటే
అది అమ్మవారి పాదాల దగ్గర దానికి పరిహారం అనేది దొరుకుతుందన్నమాట. ఎందుకంటే అమ్మవారి ఇక్కడ సర్వాభరణ భూషిత, అమ్మవారు అన్ని ఆభరణాలు ధరించారు. ఆ ఆభరణాలలో కేవలం బంగారం మాత్రమే లేదు, నవగ్రహాలకి సంబంధించిన నవరత్నాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నా సరే ఆ గ్రహాన్ని చూసి భయపడే ముందు ఆ గ్రహానికి అధిష్టాత్రి అయిన అమ్మవారిని పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నవరత్నాలు నవగ్రహాలన్నీ కూడా అమ్మవారికి ఆభరణాలలాగా ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రత్నంలాగా, ఒక్కొక్క రత్నం ఒక్కొక్క శక్తిలాగా అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని అలంకరిస్తున్నాయన్నమాట. ఇప్పుడు అవేంటో చూద్దాం. సూర్యుడు మాణిక్యాభరణం అనమాట. ఎందుకంటే సూర్యుడు గ్రహాలలో రాజు, మాణిక్యం రత్నాలలో రాజకాంతి కలిగిన రత్నం. అందుకే సూర్యుడు అమ్మవారి కిరీటంలో మెరిసే మాణిక్యాభరణం. ఆ మాణిక్య కాంతి భక్తుడి జీవితంలో ధైర్యం, వెలుగు, ఆత్మబలం, గౌరవంగా నిలబడే శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయన్నమాట. ఇక రెండవది చంద్రుడు. చంద్రుడు చల్లదనానికి, మనసుకి, తల్లి ప్రేమకి గుర్తు. ముత్యం కూడా తెల్లగా, మృదువుగా, చల్లని కాంతితో ఉంటుంది. అందుకే చంద్రుడు అమ్మవారికి నుదుటిపై మెరిసే ముత్యాభరణం అనమాట. ఆ ముత్యకాంతి మనసులోని కలతలను తగ్గించి కన్నీళ్లను కూడా భక్తిగా మార్చేస్తూ ఉంటుంది. ఇక మూడవ గ్రహం కుజుడు. కుజుడు ధైర్యానికి, శక్తికి, రక్షణకి గుర్తు. పగడం ఎర్రటి రంగులో ఉండి బలం, వేడి, చురుకుదనానికి గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే కుజుడు అమ్మవారి చేతులలో మెరిసే పగడాభరణం అనమాట. ఆ పగడ కాంతి మనలోని కోపాన్ని ధైర్యంగా, భయాన్ని రక్షణా శక్తిగా మారుస్తూ ఉంటుంది. ఇక నాలుగవది బుధుడు. బుధుడు మాటకి, బుద్ధికి, లెక్కలకు, నేర్చుకునే శక్తికి గుర్తు. మరకతం పచ్చటి రంగులో ఉంటుంది. పచ్చరంగు ఎదుగుదలకు, చురుకుతనానికి, తెలివిని గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే బుధుడు అమ్మవారికి కంఠాహారంలో మెరిసే మరకతాభరణం అనమాట. ఆ మరకత కాంతి మన మాటను మృదువుగా, మన ఆలోచనలను స్పష్టంగా చేస్తూ ఉంటుంది. ఇక ఐదవది గురుడు. గురుడు జ్ఞానానికి, ధర్మానికి, గురుకృపకు గుర్తు. పుష్యరాగం పసుపు కాంతితో మెరుస్తూ ఉంటుంది. పసుపు మన సాంప్రదాయాలలో శుభంగా, పూజలకి, ఆశీర్వాదానికి గుర్తులుగా భావిస్తాం. అందుకే గురుడు అమ్మవారి హృదయాహారంలో మెరిసే పుష్యరాగ ఆభరణం అనమాట. ఆ పుష్యరాగ కాంతి మన జీవితానికి సరైన దారి, మంచి బుద్ధి, గురుకృపను అందిస్తూ ఉంటుంది. ఇక ఆరవది శుక్రుడు. శుక్రుడు అందానికి, ప్రేమకు, కలలకు, దాంపత్యానికి గుర్తు. ఇక వజ్రం మెరుపు, ఆకర్షణ, విలువలకు గుర్తు. అందుకే శుక్రుడు అమ్మవారి దివ్య సౌందర్యంలో మెరిసే వజ్రాభరణం అనమాట. ఆ వజ్రకాంతి మోహాన్ని పవిత్ర ప్రేమగా, అందాన్ని భక్తిగా మారుస్తూ ఉంటుంది. ఇక ఏడవది శని. శని సహనానికి, కష్టానికి, క్రమశిక్షణకు, కర్మకు గుర్తు. నీలం గాఢమైన రంగులో ఉండి లోతుని, గంభీరతను, నిశ్శబ్ద బలాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే శనిదేవుడు అమ్మవారి పాదాల దగ్గర మెరిసే నీలాభరణం అనమాట. ఆ నీలకాంతి మన అహంకారాన్ని తగ్గించి సహనాన్ని, వినయాన్ని, లోపల బలాన్ని పెంచుతూ ఉంటుంది. ఇక ఎనిమిదవది రాహువు. రాహువు మాయకు, ఆకర్షణకు, గందరగోళానికి, రహస్యానికి గుర్తు. గోమేధికం కూడా ధూమ్ర రంగులో రహస్యంగా మెరుస్తూ ఉంటుంది. అందుకే రాహువు అమ్మవారి మాయా వస్త్రంలో మెరిసే గోమేధిక ఆభరణం అనమాట. ఆ గోమేధిక కాంతి మనం ఎక్కడో మాయలో పడిపోతున్నామో చూపించే నిజాన్ని గుర్తు చేసే వివేకాన్ని ప్రసాదించేదనమాట. ఇక తొమ్మిదవది కేతువు. కేతువు విడిచిపెట్టడానికి, లోపలికి తిరగడానికి, ధ్యానానికి, మోక్షదారికి గుర్తు. వైడూర్యంలో లోపల ఒక కాంతి రేఖలా కనిపిస్తూ ఉంటుంది. అందుకే కేతువు అమ్మవారి ధ్యానాగ్నిలో మెరిసే వైడూర్యాభరణం అనమాట. ఆ వైడూర్య కాంతి మన ఒంటరితనాన్ని ధ్యానంగా, ఖాళీని భక్తిగా, వదిలిపెట్టడాన్ని విముక్తిదారిగా మార్చుతూ ఉంటుందన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే నవగ్రహాలన్నీ కూడా మనల్ని భయపెట్టడానికి మాత్రమే రాలేదనమాట. అవి అమ్మవారి సర్వాభరణాలలో మెరిసే నవరత్నాలు. చూడండి, సూర్యుడు మాణిక్యాభరణం, చంద్రుడు ముత్యాభరణం, కుజుడు పగడాభరణం, బుధుడు మరకతాభరణం, గురుడు పుష్యరాగభరణం, శుక్రుడు వజ్రాభరణం, శని నీలాభరణం, రాహువు గోమేధికాభరణం, కేతువు వైడూర్యాభరణం. ఈ 9 ఆభరణాలతో అమ్మవారి విశ్వరూపం మరింత దివ్యంగా, మరింత శక్తివంతంగా, మరింత కరుణామయంగా కనిపిస్తుందన్నమాట. అంటే నవగ్రహాలు మన జాతకంలో ఫలితాన్ని ఇస్తాయి, కానీ అమ్మవారి దృష్టిలో అవి నవరత్నాలు లాగా అమ్మవారి దివ్య రూపాన్ని అలంకరించే ఆభరణాలు లాంటివి. అందుకే మనం ఈ నవగ్రహాలలో ఏ గ్రహమైనా సరే మన జాతక చక్రంలో బలంగా లేకపోతే మనం అమ్మవారిని పట్టుకోవాలన్నమాట. అమ్మవారిని పట్టుకొని ఆ
ఆ ఫలానా గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహానికి ఎటువంటి ఆభరణం అమ్మవారు ధరించారో ఆ ఆభరణాన్ని కానీ ధ్యానించగలిగితే, అమ్మవారి కృప లభించగలిగితే ఈ నవగ్రహాలు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవన్నమాట. ఈ దృష్టిలో సర్వాభరణ భూషిత అనే నామం ఒక రక్షా కవచం లాంటిదన్నమాట. ఎందుకంటే భయం వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకుంటుంటాం ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి ఆభరణాలే అని. అమ్మవారు ధరించిన ఆభరణం నన్నెందుకు నాశనం చేస్తుంది? అది నన్ను మలచడానికి మాత్రమే వస్తుంది. ఒక బంగారాన్ని ఆభరణంగా చెయ్యాలంటే మంటలో వేస్తాం కదా, దాన్ని కొడతారు, మలుస్తారు, రుద్దుతారు, అప్పుడే అది మెరుస్తుంది. అలాగే కొన్ని గ్రహకాలాలు కూడా మనల్ని వేడెక్కిస్తాయన్నమాట. కొన్ని కాలాలు ఒత్తిడిస్తాయి, కొన్ని కాలాలు ఒంటరిని చేస్తాయి. కానీ అమ్మవారి కృప ఉంటే ఆ కాలాలన్నీ కూడా మనల్ని వంచేయలేవన్నమాట. అవి మనల్ని అందంగా మలచడానికి మాత్రమే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ సర్వాభరణ భూషిత అనే నామం మన జీవితానికి చాలా దగ్గరగా వస్తుంది. అమ్మవారు ఆభరణాలు ధరించింది అని ఊహించడం ఒక అందమైన భక్తి. కానీ నా జీవితంలో గ్రహ పరిస్థితులు కూడా అమ్మవారి ఆభరణాలే అని గ్రహించడం ఇది మరింత లోతైన భక్తి అనమాట. నా బాధ కూడా శుద్ధి కోసం వచ్చిన మణి లాంటిదే. నా సంతోషం కూడా కృతజ్ఞత నేర్పే ఒక రత్నం లాంటిదే. నా ఆలస్యం కూడా ఒక సహనం నేర్పే రత్నం లాంటిదే. ఈ దృష్టి వచ్చినప్పుడు జాతకాన్ని చూసే మనసు వణికిపోదనమాట. అది నమస్కారం చేస్తుంది. అందుకే ఈ రోజుల్లో జ్యోతిష్యంలో నవగ్రహాలను చూసి భయపెడుతున్న వారికి ఈ నామం ఒక గొప్ప మహా ఔషధం లాంటిదనమాట. గ్రహాలను చూసి భయపడద్దు, గ్రహాలను అర్థం చేసుకోండి, వాటిని అమ్మవారి ఆభరణాలుగా చూడండి. శనిదేవుడు మీ జీవితంలోకి వస్తే అమ్మవారి యొక్క నీలమని మీ జీవితాన్ని శుద్ధి చేయడానికి వచ్చిందని భావించాలి. ఈ భావంతో లలితాంబికను ధ్యానిస్తే మనకు ఒక కొత్త దర్శనం వస్తుందన్నమాట. అమ్మవారు కేవలం ఆలయంలో కూర్చున్న ఒక విగ్రహం కాదు. అమ్మవారు సమస్త గ్రహమండలాలను తన దివ్య అలంకారాలుగా ధరించిన ఒక జగజ్జనని, విశ్వమాత. చూడండి, అమ్మవారి కిరీటంలో సూర్యచంద్రులు, అమ్మవారి హారంలో గురు శుక్ర బుధ కాంతులు, అమ్మవారి చేతులలో కుజుడి శక్తి, అమ్మవారి పాదాల దగ్గర శని వినయం, అమ్మవారి మాయా వస్త్రంలో రాహువు, అమ్మవారి జ్ఞానాగ్నిలో కేతువు. ఈ నవగ్రహాలన్నీ కూడా అమ్మ శరీరాన్ని అలంకరించే శక్తులు కాదు, అమ్మ సంకల్పాన్ని ఈ విశ్వంలో నడిపించే శక్తులు లాంటివన్నమాట. అందుకే భక్తుడు ఇలా ప్రార్థించాలి, అమ్మ నా జాతకంలోని గ్రహాలు నన్ను భయపెట్టకుండా నన్ను మేల్కొల్పే గురువులుగా మారాలి. నా శని సహనంగా మారాలి, నా రాహువు వివేకంగా మారాలి, నా కేతువు వైరాగ్యంగా మారాలి, నా కుజుడు ధైర్యంగా మారాలి, నా చంద్రుడు భక్తిగా మారాలి, నా సూర్యుడు ఆత్మబలంగా మారాలి, నా బుధుడు మృదువైన మాటగా మారాలి, నా గురుడు ధర్మజ్ఞానంగా మారాలి, నా శుక్రుడు పవిత్ర ప్రేమగా మారాలి. ఇవన్నీ నీ ఆభరణాలే అని నా దృష్టికి ఇవ్వు తల్లి అని ప్రార్థించాలి. చివరిగా ఈ సర్వాభరణ భూషిత అనే నామం మనకి చెప్పే సత్యం ఏంటంటే, చూడండి, ఇక్కడ గొప్ప రహస్యం దాగి ఉంది. రత్నం తానంతట తాను ఎప్పుడూ మెరవదనమాట. దానిపై వెలుగు పడాలి ముందు. ఆ వెలుగు పడితేనే ఆ మాణిక్యం ప్రకాశిస్తుంది, లేదా వజ్రం మెరుస్తుంది, నీలం లోతు చూపిస్తుంది, ముత్యం చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే గ్రహాలు కూడా తమంతట తాము పరమశక్తులు కావనమాట. వాటి వెనుక అమ్మవారి చైతన్య కాంతి అనేది ఒకటి ఉంది. ఆ కాంతి వల్లే అవి పనిచేస్తాయి. కాబట్టి భక్తుడు గ్రహాల దగ్గరే ఆగిపోకూడదు, రత్నాల దగ్గర ఆగిపోకూడదు, వాటి వెనుక ఉన్న పరాశక్తిని చూడగలగాలన్నమాట. అదే సర్వాభరణ భూషిత నామం యొక్క అంతరార్థం. అది ఈరోజు ఈ వీడియో. రేపు ఎపిసోడ్ 7లో ఇంకొన్ని గూఢ అర్థాల గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.